అండి, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్. ఇది సండే మార్నింగ్, ఇప్పుడే లేచాము. మా ఓడు ఇక్కడ నాకు హౌస్ క్లీనింగ్ లోని హెల్ప్ చేస్తున్నాడు. సాటర్డేనే క్లీన్ చేస్తాను. లివింగ్ రూమ్ ఒక్కటి కొంచెం మెస్సీగా ఉంది. పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా, చూడండి అసలు ఎంత బాగా క్లీన్ చేశాడో. మనం స్లోగా చెప్తూ ఉంటే పిల్లలకు కూడా అర్థం అవుతూ ఉంటది క్లీన్ గా పెట్టుకోవాలి అని. ఇప్పుడైతే టైం మార్నింగ్ అరౌండ్ 7:45 అవుతుంది. సండే కదా, బయట కూడా చాలా కామ్ గా ఉంది. నార్మల్ గానే న్యూజిలాండ్ లోని పిన్ డ్రాప్ సైలెన్స్ లాగా ఉంటది. ఇంకా సండే మార్నింగ్ అంటే ఎవరు ఎక్కువగా బయటకు కూడా రారు కదా. సన్ రైజ్ చూడండి ఎంత బాగుందో. లోపల నుంచి చూస్తుంటే ఇలా ఉంది, కానీ బయటికి వెళ్తే ఫ్రిడ్జ్ లో ఉన్నట్టే ఉంటది, అంత చల్లగా ఉంది. వెదర్ ఇలా ఉంది కదా. మా పాప ఏమో దోశలు అడిగింది. ఇంట్లో దోశ పిండి లేదు, అప్పటికప్పుడు రవ్వ దోశ చేశాను. ఈ రెసిపీని మీకు మొన్న షేర్ చేశాను. మీలో ఎవరైనా ఆ వీడియో మిస్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ యాడ్ చేస్తాను, చూడండి. మా బాబు హౌస్ క్లీన్ చేసాక బాత్ చేసుకుని వచ్చాడు. వాడంతట వాడే బాత్ చేసుకుని డ్రెస్అప్ అయ్యి పౌడర్ కూడా ఫుల్ గా మొహానికి రాసుకుని వచ్చి నా ముందు నించున్నాడు. ఎందుకంటే నేను అప్రిషియేట్ చేయాలన్నమాట. ఇప్పుడు చెప్పు, ఉందా అయిపోయిందా? అయిపోయిందా? డబ్బాల పౌడర్ అంతా అయిపోయిందంట. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత పిల్లల్ని కొంచెంసేపు ఆడిద్దాం అనుకున్నాను. బయట వెదర్ చూస్తే కొంచెం ఎండ వస్తుంది అనమాట. మార్నింగ్ టైంలో వచ్చే ఎండ కూడా మంచిదే కదా, అందుకని కొంచెంసేపు అలా ఆడించాను. ఈ లోపల మా వాడికి సైకిల్ గుర్తొచ్చింది. ఆ గరాజ్ లో నుంచి సైకిల్ తీసినంత వరకు ఊరుకోలేదు. ఇదే టైంలోని నేను ఇంట్లో ఏదో ఒక వర్క్ చేసుకుంటూ వీళ్ళని వదిలేసాను అనుకోండి, ఖచ్చితంగా మొబైల్ చూస్తున్నారు. అందుకని నేనే కొన్ని పనులు పక్కన పెట్టేసి వీళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నాను. 1.5 hours అలా ఆడాము. పాపం వీళ్ళతో ఆడదామన్నా నాకు అంత ఓపిక ఉండట్లేదు. ఏజ్ పెరుగుతుంది కదా, హెల్త్ లో చాలా చేంజెస్ వచ్చాయి. 35+ కి నా హెల్త్ లో ఎన్ని చేంజెస్ వచ్చాయో మీతో త్వరలోనే షేర్ చేసుకుంటాను. మా ఇంట్లో మేము నలుగురమే ఉంటున్నాం అనుకున్నాము. మా నలుగురికే రెంట్ పే చేస్తున్నాము. కానీ మాకు తెలియకుండా మా ఇంట్లో ఇంకొకరు కూడా ఉంటున్నారు. అది ఎవరంటే న్యూజిలాండ్ లో చిట్టెలు. మొన్న మ్యాంగో సాగో చేశాను కదా, ఆ రెసిపీ కూడా మీతో షేర్ చేశాను, మీకు గుర్తుందా? స్వీట్ బాగుంది, మళ్ళీ చెయ్యి అని అడిగారు. ఈయన ఇంట్లో మ్యాంగోస్ అయిపోయాయి, ఒకే ఒక్క మ్యాంగో ఉంది, దాంతో చేస్తాను అని చెప్పి చూశాను. ఆ ఒక్క మ్యాంగో కాస్త చిట్టెలకు తినేసింది. పోనీ తినదేదో పూర్తిగా తినొచ్చు కదా, సగం సగం తినేసి వెళ్ళిపోయింది. ఇంకా మ్యాంగో సాగో సంగతి పక్కన పెట్టి ఫస్ట్ ఆ ఎలకకు కావాల్సిన మందులు తీసుకురావడానికి వెళ్ళారు బయటికి. వెళ్తూ ఒక ప్రాపర్ సాంబార్ తిని చాలా రోజులు అయింది. వీలైతే ఈ రోజుకి సాంబార్ చేయి లంచ్ లోకి చాలు అన్నారు. సండే కదా, సాంబార్ అడుగుతున్నారు ఏంటా అనుకున్నా. సరే అని వెజిటేబుల్స్ అన్ని బయట పెట్టాను. ఒక ప్రాపర్ సాంబార్ చేయడానికి సిద్ధం అయిపోయాను. ముల్లంగి వేసాను. ఆనపకాయ చూడండి ఎంత చిన్నదుందో, ఇది కూడా వేసాను. ఒక కంటైనర్ లోని కొద్దిగా ములక్కాడలు దాచిపెట్టాను 1 week బ్యాక్ వి. ఇవి ఒకసారి వాటర్ లోని బాగా క్లీన్ చేసేసి ఇవి కూడా వేసుకున్నా. కొద్దిగా బెండకాయలు కూడా వేసాను. 5 పచ్చిమిర్చి ఇలా సగానికి కట్ చేసుకుని వేసుకున్నాను. ఒక హాఫ్ టొమాటోని పెద్ద పెద్ద ముక్కలు కట్ చేశాను, ఇదిగోండి ఇలా వేసా. ఒక చిన్న క్యారెట్, హాఫ్ సైజ్ ఆనియన్, చిన్న అల్లం కూడా బాగా దంచి వేస్తున్నాను, టేస్ట్ బాగుంటది. కొద్దిగా పసుపు, 2 tablespoon సాల్ట్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసి వెజిటేబుల్స్ అన్ని కూడా బాగా బాయిల్ చేస్తాను. ఈ వెజిటేబుల్స్ ఫ్రిడ్జ్ లో నుంచి బయటకు తీసినప్పుడు చికెన్ కనిపించింది. పిల్లలకి చికెన్ శాండ్విచ్ లాగా చేద్దాం అని చెప్పి ఈ కంటైనర్ లోని చికెన్ పెట్టాను, కానీ టైం కుదరక చేయలేదు. దాన్ని ఇప్పుడు చికెన్ ఫ్రై లాగా చేస్తున్నాను. వెజిటేబుల్స్ అన్ని బాయిల్ అయిపోయి చింతపండు పులుసు వేసాను. ఈ లోపల నేను కుక్కర్ లో పెట్టిన పప్పు కూడా బాయిల్ అయిపోయింది. పప్పు గుత్తితో మెత్తగా చేసేసి ఈ పప్పు కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులోని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టేబుల్ స్పూన్ దాకా ఇంట్లో చేసుకున్న సాంబార్ పొడి అన్ని వేసి ఒకసారి బాగా కలిపేస్తున్నాను. ఈ లోపల చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. కొద్దిగా చికెన్ కదా, చాలా ఫాస్ట్ గా అయిపోయింది. సాంబార్ కూడా బాగా బాయిల్ అవుతుంది. ఈ టైంలోని ఇంకా తాలింపు పెట్టేస్తున్నాను. తాలింపులోని అన్నిటితో పాటు కసూరి మేతి, ఇంగువ యాడ్ చేశాను అనమాట. చాలా టేస్ట్ వస్తుంది. ఇలా తాలింపు వేయగానే మంచి స్మెల్ వస్తుంది అనమాట. లాస్ట్ లో కొత్తిమీర కూడా యాడ్ చేసేసి బాగా బాయిల్ అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేశాను. ఇంకా ఈ రోజు లంచ్ లోకి కొద్దిగా చికెన్ ఫ్రై, ప్రాపర్ సాంబారు రెడీ అయిపోయింది. ఇంత ఎక్కువ సాంబార్ ఎందుకు పెట్టాను అంటే 3 days కోసం పెట్టాను. ఇక్కడ వెదర్ కి సాంబార్ పాడవదండి. సో వేడివేడి సాంబార్ తోని ఈ రోజు అయితే లంచ్ కంప్లీట్ అయిపోయింది. సాంబార్ టేస్ట్ చాలా బాగుంది అన్నారు ఇంట్లో. ఈ ప్రాసెస్ లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటది. ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా, యాక్టివిటీ టైం అనమాట. మొన్న మా పాప బర్త్డే అయినప్పుడు ఒకరు అంబ్రెల్లా గిఫ్ట్ ఇచ్చారనమాట. ఈ అంబ్రెల్లా ఏంటంటే ట్రాన్స్పరెంట్ అనమాట. దీని మీద మనకు నచ్చిన పెయింటింగ్ మనం వేయొచ్చు. చిన్నపిల్లలకి గిఫ్ట్ ఇవ్వడానికి ఇది చాలా బాగుందండి. మీలో కొంతమంది న్యూజిలాండ్ నుంచి మన ఛానల్ చూస్తుంటారు కదా, ఈసారి ఎప్పుడైనా ఏమైనా గిఫ్ట్ ఐడియా కావాలంటే గనక ఈ అంబ్రెల్లా ట్రై చేయండి. చిన్నపిల్లలకి గిఫ్ట్ ఇవ్వడానికి చాలా బాగుంటది. ఎందుకంటే డిజైన్ పేపర్స్ కూడా వాళ్ళు ఇస్తారనమాట, పెయింట్ కూడా వాళ్ళే ఇస్తారు, పెయింట్ బ్రష్ తో సహా ఇస్తారనమాట. ఈ డిజైన్ పేపర్ అంబ్రెల్లా మీద పెట్టి ఇంకా పెయింట్ వేసుకోవచ్చు చిన్నపిల్లలు, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇదిగోండి అంబ్రెల్లా ఓపెన్ చేస్తుంది. ఇదిగోండి ఇలా ట్రాన్స్పరెంట్ ఉంటది అనమాట. చిన్న పిల్లలు అయితే ఇంకా ABCDలు 1 2 3లు అన్ని రాస్తారు. లేదు డిజైన్ కావాలి అంటే గనక ఆ పేపర్స్ ఉంటాయి కదా, అవి పెట్టి డిజైన్ వేసుకోవచ్చు. ఇంక ఇలా ఓపెన్ చేస్తుందో లేదో ఇద్దరు కొట్టుకోవడం స్టార్ట్ చేశారు, నేను వేస్తా అని. ఇదిగోండి
పెయింటింగ్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదే బాక్స్లోని మనకి పెయింట్ కూడా ఉంటుంది. ఇదిగోండి ఈ 6 కలర్స్ ఉంటాయన్నమాట. మా బాబు వచ్చాడు పెయింట్ చూడగానే నేను పెయింట్ వేస్తానని చెప్పి. ఇదిగోండి బ్రష్ కూడా ఇచ్చారు. చిన్నపిల్లలకి యాక్టివిటీస్ కోసం చాలా ఐటమ్స్ దొరుకుతాయండి ఇక్కడ పిల్లలందరికీ బుక్ రీడింగ్ అనేది పెద్ద హ్యాబిట్. ఇంకా లైబ్రరీస్ ని బాగా యూజ్ చేసుకుంటారు. ఇక్కడైతే ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న స్ట్రీట్ లైబ్రరీస్ కూడా ఉంటాయి. పిల్లలు బాగా యూజ్ చేసుకోవచ్చు బుక్స్. నేను మొన్న ఒక షార్ట్ లో కూడా చూపించాను స్ట్రీట్ లైబ్రరీ ఏంటి, ఎలా ఉంటుంది, ఏంటి దాని బెనిఫిట్స్ అని. ఇదిగోండి అంబ్రెల్లాతో పాటు ఈ డిజైన్ షీట్ ఇచ్చారనమాట. స్టారు, ఫ్రూట్, లీఫ్ ఇలాంటివన్నీ ఉన్నాయి. సో పిల్లలు ఇలా చక్కగా ఇది పెట్టేసి డిజైన్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఎలా వస్తుందో అని చెప్పి మా పాప ఒక స్టార్ లాగా వేస్తుంది. వాళ్ళకి నచ్చిన కలర్ చూస్ చేసుకుని చక్కగా హ్యాపీగా వాళ్ళే కూర్చొని వేసుకోవచ్చు అనమాట. ఇది నా గిఫ్ట్ కదా నేనే వేస్తాను అంటుంది మా పాప. మా బాబు ఒప్పుకుంటాడా, నేను కూడా వేస్తా అని రెడీ అయ్యాడు. ఎల్లో కలర్ స్టార్ వేస్తున్నాడు. ఎక్కడ ఈ అంబ్రెల్లా మీద పిచ్చి డిజైన్లన్నీ వేసేస్తాడో అని చెప్పి భయపడుతుంది మా పాప. ఇదిగోండి ఇప్పుడు లీఫ్ లాగా వేస్తుంది అనమాట. ఈ యాక్టివిటీ అయింది ఒక 2 hours. దీని తర్వాత కొద్దిగా గ్రోసరీ షాపింగ్ ఉంటే వెళ్ళాను. ఈవినింగ్ మిల్క్ తీసుకున్నాము. బాగా కావాల్సినవి ఏంటో చూసుకుని అవి తీసుకున్నాము. బ్రెడ్స్, మిల్క్ కంపల్సరీ అనమాట. ఇంకా ఇంట్లో ఉండాలి. లంచ్ బాక్స్ లోకి యోగట్ ఇస్తానన్నమాట. అవి ఇంకా ఇంట్లో వైటమిన్ గమ్మీస్ అయిపోయాయి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలకి లాస్ట్ 2 years నుంచి వైటమిన్ గమ్మీస్ ఇస్తున్నాను. ఇదిగోండి ఇలా ఉంటాయన్నమాట. మనం ఇండియాలోని చిన్నపిల్లలకి వైటమిన్ సిరప్ లాగా ఇస్తాం కదా, డ్రాప్స్ వేస్తాం కదా. ఇక్కడ గమ్మీస్ ఉంటాయన్నమాట, మల్టీ వైటమిన్వి. 3 years దాటిన వాళ్ళు రోజుకి 2 తీసుకుంటారనమాట. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. 3 years లోపల ఉన్న వాళ్ళు ఓన్లీ ఒకటి తీసుకుంటారు పర్ డే. ఐ థింక్ 3 years 2 years కొంచెం కన్ఫ్యూజన్. నేను మొన్నటి వరకు మా బాబుకి పర్ డే ఒకటే ఇచ్చేదాన్ని. ఇప్పుడు ఇంకా పెద్ద అయ్యాడు కాబట్టి ఇద్దరికి 2 ఇస్తాను. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. ఇదంతా కూడా టాబ్లెట్ సెక్షన్ అనమాట. హర్షిత్ మనం గురువారం వద్దాం మళ్ళీ. గురువారం Do you know what is Guruvaram? And it's packing day. గురువారం I know Guruvaram is packing day. అను గురువారం Guruvaram is packing day. లాస్ట్ వీక్ ఒకరు ఒక బొకే ఇమేజ్ పంపించి దాన్ని రీక్రియేట్ చేయమని అడిగారు. సో ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి నేనైతే చేశాను. ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్, లీవ్స్ ఉన్నాయన్నమాట. ఫైనల్ గా బొకేలో ఫ్లవర్స్ కూడా మనం చేయగలుగుతున్నాం. ఇప్పుడు త్వరలోనే కొన్ని వెరైటీ ఆఫ్ బొకేస్ ని లాంచ్ చేద్దాం అనుకుంటున్నాను. దాంతో పాటు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ కూడా చేస్తున్నాను. మీకు అవి అప్కమింగ్ వీడియోస్ లో చూపిస్తాను. ఇవి కొంచెం లైటింగ్ ఎక్కువయ్యి బాగా డార్క్ గా కనిపిస్తున్నాయి. బట్ బయట మాత్రం ఇంత డార్క్ గా లేవన్నమాట. ఈ కలర్ కూడా వాళ్ళే చూస్ చేసుకున్నారనమాట. కలర్ కాంబినేషన్ కొంచెం మారిస్తే బాగున్ను అని అనిపిస్తుంది నాకు. సో వాళ్ళతో మాట్లాడాను. వేరే కలర్ తోని ఇంకొకసారి రీక్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ రీక్రియేట్ చేస్తే గనక మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను నెక్స్ట్ ది ఎలా వచ్చింది ఏంటి అని. ఇప్పుడైతే టైం ఈవినింగ్ 6:30 అవుతుంది. ఈ ఫ్లవర్స్ అన్ని ఈ రోజు నేను చేయలేదు, కొన్ని చేశాను. కొన్నేమో లాస్ట్ వీక్ లోని ఫ్రీ టైమ్ లో చేశాను. ఈ హార్ట్ సింబల్ మాత్రం ఈ రోజు చేశాను. కానీ బొకే ర్యాప్ చేస్తారు కదా, అది నాకు కొంచెం టఫ్ అనిపించింది అనమాట. రాలేదు సరిగ్గా. ఇవి చూడడానికి ఇలా ఉన్నాయి కానీ బరువుగా అనిపించాయి నాకు. ఒకరికి గృహప్రవేశం అయిందనమాట. ఇక్కడ వాళ్ళ ఇంట్లోని ఫ్లవర్ వాజ్ లో పెట్టుకోవడానికి కొన్ని ఫ్లవర్స్ చేసి ఇమ్మన్నారనమాట. మేబీ అది నేను నెక్స్ట్ వీక్ లో స్టార్ట్ చేయొచ్చు ఫ్రీ ఉంటే. ఈ మధ్య కొంచెం ఆఫీస్ లో ట్రైనింగ్స్ కూడా యాడ్ అయ్యాయి అనమాట. దాని వల్ల టైం సరిపోవట్లేదు. ఐ డోంట్ నో రెండు ఎలా హ్యాండిల్ చేస్తాను ఫ్యూచర్ లో నాకు తెలియదు, కానీ స్టార్ట్ అయితే చేస్తాను. ఇలా గడిచిందండి ఈ వీకెండ్. మీ వీకెండ్ లో ఏంటి స్పెషల్ కమెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటాను.